in place, but we have to find out means to implement it, like whether appropriate methods are being used. Any points for modification? You want to say something, sir? Good evening, sir. Madam. Like all securities ఉన్నాయి. సో అది ఎవరికి చెప్తే సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోగలం. సో కమ్యూనికేషన్ అండ్ ఈవెన్ అలాంటి విషయం అలాంటి కొంచెం సపోర్ట్ సో అందుకే సెక్షన్ ఆఫీసర్స్ ఉంటున్నారు. ఈచ్ కోస్టల్ ఏరియా కవర్డ్ అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ 21 బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. కొన్ని చోట్ల అంటే కోస్టల్ ఏరియాలో సఫిషియెంట్ స్టాఫ్ లేదు. అలాంటి చోట్ల కొంతమంది ఇన్ఛార్జ్ స్టాఫ్ కూడా ఉన్నారు. ఈ డాక్టర్ డివైస్ లేకుండా ఈ బోట్స్ ఆపరేట్ చేయడం వల్ల చాలా ఈ వచ్చింది. అయితే మనం ఇప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇక్కడ డిసిషన్ తీసుకున్నాం. అది ముందుకు తీసుకుంటాము. స్టేట్ లెవెల్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అందరం కలిసి పనిచేస్తేనే ఇది చాలా సీసర్టీ గురించి ఉపన్యాసం గురించి అనువైన చెప్పినాను. ఇలాగే అడవిలో పులి అవసరంలో అలాగే సీసీటీవీలో ఈ సంస్థ పద్ధతి కావాల్సి హెల్త్ హాస్పిటల్స్ అందుకే ఇప్పుడు పొద్దున నుండి చాలా మంది చెప్తున్నారు ఎట్లా మనం కాపాడగలుగుతాము, రూల్స్ ఎలా ఉండాలి, స్వచ్ఛంగా ఎలా ఉండాలి దాని గురించి మాట్లాడాలి. అయితే మనమే ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు చాలా ముఖ్యమైన టైం మాది. ఈ టైంలోనే చాలా సీ బ్యాటర్స్ సముద్రంలో వచ్చి గొడ్లు పెట్టాయి. కాబట్టి ఆ గొడ్లు మనం హెచ్చరిస్తున్నారా ఎక్కడైనా దయచేసి ఈ ఆంధ్రప్రదేశ్ లేకపోతే 70 హెచ్చరిసి శ్రీకాకుళం నుండి సూర్యపేట ఆ తర్వాత చిన్న చిన్న ఇళ్ళ దాంట్లో కూడా అక్కడికి అక్కడ గొడ్లు మనమే కాపాడటం జరుగుతుంది. ఈ రకంగా మనం కలిసి కలిసి చేసి కూడా రైట్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత కమ్యూనిటీస్ అవి సీషూస్లో అంతా విలేజెస్ కమ్యూనిటీస్ స్పెషల్ కమ్యూనిటీస్ కలిసి చేస్తే పని చేస్తే మనం తప్పకుండా ఈ సీ టర్టర్స్ బల్లు టర్టర్స్ కాపాడుకుంటారు. అందరికీ ఇక్కడ ఇచ్చినారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. వర్షం పెట్టడం జరిగింది. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లు, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, ఆ తర్వాత ఎన్జిఓస్, ట్రీ ఫౌండేషన్, ప్రత్యేకంగా ట్రీ ఫౌండేషన్, ఆ తర్వాత వేరే ఎన్జిఓస్, ఆ తర్వాత మన ఫిషర్మెన్ సొసైటీస్ వాళ్ళందరూ కాకుండా ఈ సీ కావాలో మనకి ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారం ఈ సీ హెల్త్కి, సముద్రంకి చాలా చాలా అవసరం. మనకి అడవిలో పులి ఉంటే అడవి బాగానే ఉంది ఎలా కనిపిస్తాయి, అలాగే ఇక్కడే కూడా సముద్రంలో సముద్ర తావలు ఉంటే హెల్త్ కూడా చాలా సముద్ర హెల్త్ కూడా చాలా బాగానే ఉంటాయి.
ఆ తర్వాత రకరకాల జంతువులు కూడా దీని వల్ల బతుకుతాయి. అందుకే ఈ సముద్ర తాళాలను కాపాడటం మా కోసం చాలా అవసరం. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా మనకి దాదాపు 2,000 నుండి 3,000 వరకు కొద్దిగా మోర్టాలిటీ జరిగాయి. కారణం ఏంటి అంటే ఈ ట్రాలర్ బోట్స్లో ఎక్స్క్లూడెడ్ డివైస్ లేకుండా మన చాలామంది లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఫిషింగ్ చేసినప్పుడు దీంట్లో నెట్లో పడిపోయి ఇది చనిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మనమే ఇక్కడ సీ షోర్కి వాటికి వస్తే అవి కనిపిస్తున్నాయి. కానీ ఇది చాలా అంటే ఇది ఈ స్పెసీస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1 చాలా వల్నరబుల్ కేటగిరీలో రిలీజ్ చేయడం జరిగింది. అందుకే కాపాడడం కోసం దీనికి మనమే షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో ప్రభుత్వం పెట్టింది. అదే మనమే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాట్సాప్లో మనమే అందరూ కలిసి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, NGOs, ఆ తర్వాత ఫిషర్మెన్ సొసైటీస్ కొంచెం కలిసి ఎలా ఈ పరిరక్షణ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతామని మనము డిస్కషన్ చేసినాము. కొన్ని చర్యలు కూడా తీసుకున్నాము. అది అందరూ మీరు విన్నారు. ఆ తర్వాత మనమే ఒకటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తయారు చేశాము. అది మళ్ళీ మేము ఫైనల్ చేసుకొని స్టేట్ లెవెల్లో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా మనమే తప్పకుండా అమలు చేస్తే ఇది మనమే కార్యక్రమం ఈ పరిరక్షణ కార్యక్రమం సముద్ర స్థాయిలో పరిణత కార్యక్రమం తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది అని మనం ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.